హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన మచిలీపట్నం. చూసారా మా వాళ్ళు హుషారు. మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్ రైట్, మా బందరు బామలు అంతా ఎంత హుషారుగా ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు ఇప్పుడు చూపిస్తాం. అంతే కదా? అంతే. సో ఖ్యాతి ఏంటి సంగతులు? ఏమున్నాయి మీరే చెప్పాలి. ఏం చదువుతున్నావు? నేను బీబీఏ. బీబీఏ ఇంకా ఉందా చదవాల్సింది? ఉంది. ఏం గోలబ్బాయి చదువు చదువు చదువా చదవా అనే హ్యాపీగా చదువు పక్కన పెట్టేసి పెళ్లి చేసుకుని ఎంత హుషారుగా ఎంత హ్యాపీగా మొగుడుతో అన్ని పనులు చేపిస్తూ వాడి కష్టాలు పెడుతూ ఎంత ఎంజాయ్ చేయొచ్చు. చేద్దాం ముందు ఇంకా టైం ఉంది. ఎంత టైం? 2 నెలల 3 నెలల? ఒక 5 years. ఖ్యాతి ఇప్పుడు ఎలాంటి మొగుడు కావాలి? మమ్మీ అక్కడ చూస్తుంది జాగ్రత్తగా. మనం ఎంత డైరెక్ట్ చెప్పాలంటే కొంచెం సిగ్గేస్తుంది. ఈ సిగ్గుతో కూడిన మొహమాటంతో వచ్చిన భయం ఒకటి ఏడ్చింది. అందుకే ఇలాంటి చోటే చెప్పేచ్చు అనమాట. సో ఎలాంటి మొగుడు కావాలి 2-3 లక్షణాలు చెప్పు. మైక్ తిప్పక అటు ఇటు, తర్వాత గరిటి తిప్పుతూ కానీ వీళ్ళందరూ తిప్పి చూసారా ఎలా కూర్చున్నారు చివరికి ఇలాగా. అంతే కదా అక్క? చెప్పు. వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకుంటారో మా పేరెంట్స్ ని కూడా అలానే చూసుకోవాలి. ఫస్ట్లీ నువ్వు పెళ్ళయ్యాక మొగుడు వాళ్ళ పేరెంట్స్ ని చూడనిస్తావా? మీ అమ్మ ఎందుకు అంటావు? నేను అలా అన్నాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇప్పుడు ఇలాగే ఉంటావు. పెళ్ళైన తర్వాత ఇదిగో నువ్వు నేను అంతే వాళ్ళ తిట్టి పక్కన అంటావు. లేదా పద ఇద్దరం వెళ్ళి దూరంగా హ్యాపీగా ప్రశాంతంగా ఒక ఇంట్లో ఉందాం అంటావు. నేను అలా అన్నాను. నేను ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా, ఇంపార్టెన్స్ ఇస్తా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తానంటే పెళ్లి కూడా కంగారు పడి 2-3 ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసి అమ్మో ఫ్యామిలీ అందని 6 పెట్టేస్తాడేమో. అలా ఏం కాదులే, నన్ను మంచిగా చూసుకోవాలి. సరే మంచిగా చూసుకోవాలి. పక్కనేటి ఇంకా మనిషి ఎలా ఉండాలి? ఆ క్వాలిటీ చెప్పు. మనిషి ఎలా ఉన్నా మనసు బంగారం ఉండాలా? అంతే. మనిషిలానే ఉండాలి. ఓకే. ఆ రెండోది అంతే. నాకు అంత పెద్ద కోరికలు లేవు. చెప్తే వాళ్ళందరినీ మిక్సీలో వేద్దాం, డ్రర్ తిప్పుదాం. వాళ్ళని వీళ్ళని చూసి కాదు, ఒక యూనిక్ వే అంతే. ఓకే. హైట్ ఒక 4 feet. 4 ఏ సరిపోదా? సరిపోదు. 4.5. ఒక 5'5". ఓకే. హైట్ 5'5". కలర్ ఒక ప్యూర్ బ్లాక్ లేకపోతే మీడియం బ్లాక్? మరి వైట్ వద్దా? అదే మీడియం బ్లాక్ కాదు, కొంచెం పర్లా. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి? చిన్న చెడ్డీలు అలాంటి వేసుకొని ఉండాలి అంటే టైం సెన్స్ బట్టి, అక్కడ ఉండే దాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి. బీచ్ కి వెళ్తే ఒకలాగా, అంతే. హనీమూన్ కి వెళ్తే ఒకలాగా, అంతే. సూపరు కత్తి కేకలంతే. ఓకే. మంత్లీ శాలరీ 1 to 2. 1 to 2,000 కాదు, లాక్స్. ఏమైందయ్యా? నేను ఇంకా 2,000 3,000 పోనీ 20,000 దాకా వెళ్దాం అనుకున్నా. ఏంటి 2 లక్షలే? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మమ్మీ పేరేంటి? దేవి గారు. మీ పేరు మీరు చూసుకోండి అబ్బా. ఇందులో నువ్వు రా తమ్ముడు చూడు అలా నన్ను పిలవకండి బాబా. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చే కుర్రోడు నేను ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడు సరదా గేమ్ ఆడదాం. సో దేనికైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. ఓకే, రాంగ్ చెప్పాలి. నీ పేరేంటి? హిమాలయస్. ఏం తింటావు? గడ్డి. గడ్డి తీగా ఉంటదా పుల్లగా ఉంటదా? చేదుగా ఉండిద్ది. అచ్చా, అయినా సరే నీకు గడ్డే తింటావు. తిను, బాగా తిను. ఎక్కడికన్నా వెళ్ళాలంటే దేని మీద వెళ్తావు? పాక్కుంటూ. యు మీన్ దిస్? అచ్చా, చిన్నప్పుడు బుద్ధులు ఇంకా పోలా. చిన్నపిల్లని. ఎవరినైనా కొట్టాలంటే దేంతో కొడతావు? చెట్టుతో కొడతావు. చెట్లతో డైరెక్ట్ ఉఫ్ అంటే చెట్టెలు కొట్టేస్తా. ఎలా వచ్చాయి ఇన్ని పవర్స్? మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఒక టంగ్ టెస్ట్ చెప్తా నీకు. 3 సార్లు ఫాస్ట్ గా చెప్తే చాలా అయిపోయింది. ఇంకా నేను ఇబ్బంది పెట్టను. ఓకే. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బెజవాడలో బస్ ఎక్కి వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. అంటే అది
ఇంకోసారి కావాలి నాకు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. ఇక్కడ దాకా చెప్తే చాలా. ఆహా కుదరదు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ లో సగం క్వాలిటీస్ ఉన్న మొగుడిని తీసుకొస్తే అంటావేంటి? చూసారా సార్ డబుల్ యాక్షన్. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బెజవాడలో బస్ ఎక్కి వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ నేను 3 సార్లు చెప్పమన్నాను కదా, నాతో 3 సార్లు చెప్పేస్తుందండి. అట్లుంటది మనతోని. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బెజవాడలో బస్ ఎక్కి వెళ్లి తిందాం బాదం పప్పుతో చేసిన బందర్ లడ్డు. క్విట్. అదేదో ఫస్ట్ క్విట్ అనొచ్చు కదా, 3 సార్లు చెప్పిన తర్వాత క్విట్ కుదరదు ఇంకా. రెడీ స్టార్ట్ చేయి. బంగాళాఖాతంలో బంగారు చేసిన బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతు. మనం అదా లాంగ్ లాంగ్ ఏగో అశోకుడు చెట్లు నాటాను, అశోకుడు చెట్లు నాటాను, చెట్లు నాటాను, చెట్లు నాటాను, చెట్లు నాటాను, చెట్లు నాటాను, అశోకుడు చెట్లు నాటాను, అశోకుడు చెట్లు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏంటి ఈ రోజు చెప్తావా రేపు చెప్తావా? ఈ రోజే చెప్పు మరి. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు, బెజవాడలో బస్ ఎక్కి. కమాన్ చెప్పు చెప్పమ్మా, తొందరగా చెప్పమ్మా, నోరు ఊరిపోతుంది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. బెజవాడలో బస్ ఎక్కి తెచ్చుకుంటాం బాదంతో చేసిన బందర్ లడ్డు. తెచ్చు ఊపిరి పీల్చుకో. మీ పేరేంటండి? మాధవి. ఏమనిపిస్తాడు బావ ముద్దుగా? మాధవి అనే పిలుస్తాడు. ముద్దుగా అని అడిగా. ఏమనిపిస్తాడంటే అందరి ముందు పిలిచేది కాదు, ఎవరు లేనప్పుడు ప్రేమగా పిలిచేది ఏంటి? మధు. మరి అది చెప్పాలి కదా ముందు. నువ్వు ఆయన ఏమని పిలుస్తావు ప్రేమగా? వంశీ. అందరి ముందు? అందరి ముందు ఆయన. ఆయన ఏమండి? అదే యావండి. క్లారిటీ చెప్పు. ఏమండి అని పిలుస్తావా? యావండి. లేకపోతే ఆయన రా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదేదో బాగుంది. ఆయన లేదు. ఆయన పిలు, ఆయన అని పిలు. లేదు యావండి. ఏం పేరు బావగారి పేరు? వంశీ కృష్ణ. వంశీ అక్కడ ఉన్నాడు, నువ్వు పిల్లాలి ఇక్కడ. ఆయన సంతలో ఉన్నాడు అనమాట. యావండి అని పిలుస్తా. సంతలో ఎవరైనా ఏమండి అని పిలుచుకుంటారా? ఆయన అని పిలుచుకోవాలి. రెడీ పిలుస్తారు. అరే ఆ పిలు. వంశీ అక్కడ ఉన్నాడు, సంత గట్టిగా. ఆయన నవ్వుతావేటి? ఇదిగో ఆయన ఇంటికి రా. అది రెడీ. ఇదిగో ఆయన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దామంటే ఎవరింటికి వెళ్తాడు? చిన్న ఇంటికి. ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? పిలు. ఫైనల్ టేక్. పద. ఆయన మన ఇంటికి వెళ్దాం పద. అది చూసే ఎంత బాగుందో, ప్రేమగా ముద్దుగా అలా ఉంటది. ఏం చేస్తాడు బావా? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ అయితే ఇలాగే పిల్లలు మరి. లేదు. బేబీ బుజ్జి డార్లింగ్ ఈ అవసరం లేదు వాళ్ళకి. ఇదిగా తినవా? ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకి? మనసులో అనుకుంటుంది ఒరే సచ్చినోడా ఎంత కదా. అలా సరే ఇప్పుడు ఏం గేమ్ ఆడుతున్నాం, నేను అడిగిన దానికి ఆపోజిట్ చెప్పాలి. ఓకే. మీ ఆయన గారి పేరేంటి? యాపిల్. యాపిలా? ముద్దుగా యాపిల్ యాపిల్ అని పిలుచుకుంటారండి, మనకు ఇప్పుడు దాకా చెప్పలేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు? బనానా. బనానా కూడా తినచ్చు, వెరైటీగా చెప్పాలి. చూసావా గడ్డి తింటది. బావకు ప్రేమగా ఏం పెట్టాలనుకుంటున్నావు? పచ్చగడ్డి. బావా నీకు పచ్చగడ్డి పెడతాంట. సరే జాగ్రత్తగా విను. తట్టెల నిండా బంగారం, బుట్టెల నిండా సింగారం, బంగారాన్ని సింగారించుకుంటున్న అంగార గ్రహంలో వింత ఆకారం. చాలా. చాలు చెప్పు. అడిగి